అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పటికే హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు అనే వివరాలు కూడా మ్యాప్ చేసి ఉంచారు. హఫీజ్ సయీద్ కొన్ని బంకర్లో, పాకిస్తాన్లోని ఒక బంకర్లో దాక్కున్నాడు. ఎక్కడ ఏ బంకర్లో దాక్కున్నాడు అనే వివరాలు కూడా మన దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఆ హఫీజ్ సయీద్కి సంబంధించి ఏదైనా ఒక సీక్రెట్ ఆపరేషన్ జరగబోతుందా, ఆ సక్సెస్ సంబంధించిన వివరాలను మోదీ మనకు తెలియజేయబోతున్నారనే ఆసక్తి కనిపిస్తోంది. మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం మనం పాకిస్తాన్పై తీసుకోబోయే యుద్ధ చర్య గురించి ఉండబోతుందా, లేకపోతే ఈలోపే ఈక్వల్గా ఒక ఇంపార్టెంట్ టాస్క్ని కంప్లీట్ చేసి దానికి సంబంధించిన విజయ వివరాలను మనకు అందించబోతూ ఉన్నారా? మన బీహార్లో మాట్లాడిన మాటలు జాతికి ధైర్యాన్ని నింపే మాటలు మాట్లాడారు, జాతికి భరోసానిచ్చే మాటలు మాట్లాడారు, జాతి ఐక్యత గురించి మాట్లాడారు. ఇప్పుడు జాతి సెలబ్రేషన్ చేసుకునే ఒక సమాచారాన్ని మోదీ చెప్పబోతున్నారు అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొలిటికల్ అఫైర్స్, సెంట్రల్ క్యాబినెట్, సెక్యూరిటీ, హోం, రక్షణ శాఖ మంత్రులతో, త్రివిధ దళాధిపతులతో ఇలా వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2వ తారీఖున ఏం మాట్లాడబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. మీకు ఇప్పుడు ఎందుకంటే మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడాడు. ఈ సందర్భంలో పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటాడు, భారత్ మాపై అటాక్ చేయబోతూ ఉంది. భారత్ మాపై రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో మాపై అటాక్ చేయబోతుంది. మా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పబోతున్నాను. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటున్నాడు. ఇప్పటికే మోదీ, మా జాతి రగిలిపోతూ ఉంది, మా ప్రజల గుండెలు రగులుతూ ఉన్నాయి, రక్తం రగులుతూ ఉంది, ఈ ముష్కర్లను అంతమొందించాలని, ఈ టెర్రరిస్టులను అంతమొందించాలని మా జాతి ప్రతినబూనింది అంటూ మోదీ మనకు ధైర్యం నింపే మాటలు మాట్లాడారు. అటు పాకిస్తాన్లో పిరికి పంద చర్యలు మొదలయ్యాయి. ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడో వినే ముందు ఒక్కసారి మీరు గుర్తుందిగా, బీహార్లో మోదీ ఇంగ్లీష్లో మాట్లాడిన మాటలు, ఆ మాటలు విన్న తర్వాత పాకిస్తాన్ మంత్రి మాట్లాడిన మాటలు కూడా విందాం. అప్పుడు మళ్ళీ 2వ తారీఖు గురించి మాట్లాడుకుందాం. ఈలోపు మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయాన్ని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మోదీ బీహార్లో మాట్లాడిన మాటలు మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను. పీసీఆర్ ఒకసారి మోదీ మాటలు విందాం. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. ఎస్, ఆ మాటలు వింటే మీకేమనిపించింది? జై భారత్ అని మరోసారి గట్టిగా చెప్పాలనిపించింది కదా. మనమంతా ఒక్కటిగా ఉన్నాం, జై భారత్ అని గట్టిగా చెప్పాలనిపిస్తుంది కదా. మోదీ ఏమన్నారు? ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. వాళ్ళు ఎక్కడున్నారో గుర్తిస్తాం, వాళ్ళను ట్రేస్ చేస్తాం, వాళ్ళను పనిష్ చేస్తాం. ఈ మాటలే మోదీ బీహార్లో మాట్లాడారు. ఇది మొత్తం ప్రపంచానికి చెబుతున్నాను అని మోదీ అన్నారు. ప్రపంచానికి అర్థమయ్యే భాషలో. నిజానికి మోదీ అక్కడ ఉంటే హిందీలో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన ప్రపంచానికి అర్థం కావాలని ఇంగ్లీష్లో మాట్లాడారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తామని. మరి ఇప్పుడు మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మోదీ 2వ తారీఖున జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు? ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ ఏదో చేయబోతోందని. ఇప్పుడు మీకు మోదీ మాటలు ఇంతకు ముందు వినిపించాను కదా, ఆ మాటల్ని అలాగే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వినండి, ఆ తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకసారి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాటలు వినిపించండి. పీసీఆర్. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan
in the next 24 to 36 hours, 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 Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours, in the next 24 to 36 hours, in the next 24 to 36 hours, in the next 24 to 36 hours. In next 24 to 36 hours, in next 24 to 36 hours ఏం జరగబోతోంది? అటు మోదీ మొన్న చెప్పారు ఐడెంటిఫై, ట్రేస్, పనిష్, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ప్రపంచానికి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అంటూ ఉన్నాడు మాకు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది, మాకు పక్కా సమాచారం ఉంది, రాబోయే ఇన్ 24 to 36 అవర్స్ భారత్ అటాక్ చేయబోతోంది అనే భయాన్ని ఈ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు మిగిలిన పాకిస్తాన్ పొలిటీషియన్స్, పాకిస్తాన్ ఆర్మీ మాట్లాడుతున్న మాటలు కూడా గుర్తు చేసుకున్నాం. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 130 అణుబాంబులు ఉన్నాయని ఒక మంత్రి అంటాడు. ఇంకొక మంత్రి మాజీ ప్రధాని కూతురు అంటూ ఉంటుంది మా దగ్గర చాలా అణుబాంబులు ఉన్నాయి, మేము చాలా శక్తివంతంగా ఉన్నాం, ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీకి పార్టీలకు అతీతంగా మనం సపోర్ట్ చేయాలి, మమ్మల్ని టచ్ చేయడానికి ముందు మా శత్రువులు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి అని ఆ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అంటూ ఉంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? మొత్తానికి మోదీ మాటలు మీకు గుర్తున్నాయిగా, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. పాకిస్తాన్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మాటలు గుర్తున్నాయిగా. ఇన్ 24 to 36 hours, ఇన్ 24 to 36 hours ఏం జరగబోతోంది? భారత్ మమ్మల్ని హిట్ చేయబోతోంది, భారత్ మాపై అటాక్ చేయబోతుందనే సమాచారం మాకుంది అని ఈ మంత్రి అంటూ ఉన్నాడు. మరి 24 to 36 hours అంటే మనకి 2వ తారీఖే. ఇప్పటి నుంచి మనం కౌంట్ చేసుకుంటే 36 hours తర్వాత మనం 2వ తారీఖున వచ్చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే ప్రధాని 2వ తారీఖున జాతిని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న సమాచారం 24 to 36 hours. మోదీ ఆల్రెడీ చెప్పారు ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం 2వ తారీఖున మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు అని. అంటే 2వ తారీఖున ఒక విజయానికి సంబంధించిన విషయాన్ని మనతో మోదీ పంచుకోబోతున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే భయాందోళనలో ఉంది, పాకిస్తాన్కి సంబంధించిన ఆ టెర్రరిస్టుల సమాచారం అంతా కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. అంతేకాదు హఫీజ్ సయీద్ మన దేశంలో పాకిస్తాన్ మిలిటరీ ద్వారా మన దేశంలో టీఆర్ఎఫ్ లాంటి సంస్థను స్థాపించి ఇక్కడ మన వాళ్ళ రక్తాన్ని కలజూస్తున్నటువంటి ఒక నర రూప రాక్షసుడే ఆ హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్. లష్కరే తోయిబా చీఫ్ అన్న మాటలు కూడా మీకు గుర్తున్నాయి కదా, నీళ్ళు ఆపేస్తాయి, మేము రక్తపాతం సృష్టిస్తామని. ఇప్పుడు ఆ చీఫ్ ఒక బంకర్లో దాక్కున్నాడు, పాకిస్తాన్లో ఒక బంకర్లో దాక్కున్నాడు. ఇప్పటి వరకు బయటకు వచ్చి నాలుకలు చీరేస్తాం, రక్తాన్ని పారిస్తామన్న ఆ చీఫ్ ఇప్పుడు బంకర్లో ఎందుకు దాక్కున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అంటే వానికి కూడా భయం పట్టుకుందన్నమాట. నన్ను ఎక్కడ లేపేస్తారోనని ఆ పాకిస్తాన్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి భయం పట్టుకుంది. అందుకే పాకిస్తాన్ మిలిటరీ భద్రతతో పాకిస్తాన్ మిలిటరీ ఇప్పుడు వాడికి రక్షణ కల్పిస్తోంది. వాడు వెళ్ళి ఒక బంకర్లో దాక్కున్నాడు. ఆ సమాచారం కూడా మన ఆర్మీ దగ్గర ఉంది, ఫుల్ మ్యాప్ చేసి ఉంచారు. అంటే బహుశా ఒసామా బిన్ లాడెన్ని అమెరికా కొట్టేసింది చూసారుగా, ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చి మరీ కొట్టేసింది. బహుశా మనం కూడా పిఓకేలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. ఇప్పుడు అందుకే బయట ఎక్కడైనా ఉంటే ఏం జరుగుతుందోననే భయంతో ఈ హఫీజ్ సయీద్ ఎక్కడో బంకర్లో దాక్కున్నాడు. మొన్నటి వరకు మా ఛాతీ ఇన్నంగుళాలు అని చెప్పిన ఆ హఫీజ్ సయీద్ ఇప్పుడు ఎక్కడో ఇరుకైన బంకర్లో ఛాతీ ముడుచుకుని దాక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ టెర్రరిస్టుల గుండెల్లో వణుకు పుడుతూ ఉంది. బహుశా కీలక టెర్రరిస్టులు హతం కాబోతూ ఉన్నారు. కీలక టెర్రరిస్టుల చావు వార్తను మనం వినబోతూ ఉన్నాం. భారత్లో రక్తపాతం సృష్టించడానికి కావాల్సిన నెట్వర్క్ను స్థాపించి భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తూ ఆ ప్లాన్స్ చేస్తున్న ఆ టెర్రరిస్టుల మరణ కేకలను మనం వినబోతున్నాం. మరణ వార్తను బహుశా మనం త్వరలో వినబోతున్నాం. మోదీ చెప్పింది కూడా అదే, ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని మోదీ మొన్న బీహార్లో చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఈ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన ఇన్ 24 to 36 hours
అని ఈ సమాచార శాఖ మంత్రి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోండి. ఆ తర్వాత ఆ పాకిస్తాన్ మంత్రులు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్న మాటలు కూడా మీరు గుర్తు చేసుకోండి. అటు ఒక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్పై ఏ మూల నుంచి దాడి చేద్దామని అనుకుంటూ ఉంది. బహుశా వాళ్ళు ఒకవేళ వారంటూ జరిగితే పాకిస్తాన్కి అటు సైనికులను పంపించుకోవాలి, ఇటు సైనికులను పంపించుకోవాలి. ఇప్పటికే సగం మంది సైనికులు వాళ్ళ సైన్యాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, ఆర్మీని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళలో ధైర్యం నటిస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్